నా పేరొచ్చేసి అనిత అండి. మేమైతే కరీంనగర్‌లో ఉంటాము. కానీ మా హస్బెండ్‌కి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయినందున మేమైతే ఇక్కడికొచ్చాము క్వార్టర్స్‌కి. నేను ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి గాబట్టి వచ్చానండి పిల్లలతో. ఎందుకంటే పిల్లలైతే చిన్నప్పటి నుండి ఎప్పుడు గూడా పల్లెటూరులో లేరు. ఎప్పుడు సిటీలో ఉన్నారు గాబట్టి వాళ్ళకైతే పల్లెటూరు వాతావరణం అంటే తెలియదండి. అందుకోసమని ఇక్కడ కొంచెం అలవాటవుతుందని నేనైతే ఇక్కడికొచ్చాను. ఎందుకంటే పిల్లలు అన్నింటికి అలవాటు పడిపోవాలండి. చిన్నప్పటి నుండి నేనైతే ఊరెళ్తేనైతే ఆర్‌టీసీ బస్‌లోనే తీసుకెళ్ళేదాన్ని. గత ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ అయితే కార్ తీసుకున్నాం. అప్పటి నుండైతే పిల్లలకి కార్‌లో అలవాటయిపోయింది. ఇప్పుడు మనం బస్సులో వెళ్ళేటప్పుడు అట్‌లీస్ట్ బస్సులో టికెట్లు ఎలా తీసుకుంటారు, బస్సు ఒక నేము అవన్నీ తెలిసుండాలండి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి కూడా ముందు భవిష్యత్తులో ఎలా ఉంటదో మనం చెప్పలేం కదా! అందుకోసమని అన్నీ తెలిసుండాలి. పల్లెటూరు వాతావరణం కూడా కంపల్సరీగా తెలిసుండాలండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా, అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా గూడా ఎక్కువ ఉండను. ఎందుకంటే హాఫ్ డే, 1 డే కంటే మేము ఎక్కువ ఉండం. అందరం కలిసే ఎళ్తాం. మళ్ళీ అందరం కలిసే వస్తామండి. ఎందుకంటే మా హస్బెండ్ యొక్క డ్యూటీ అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు సెలవులు పెట్టాడు. అయినా గూడా వంట జేసుకోవడానికి ఇబ్బందవుతుంది నేనెళ్ళినా గాని. అందుకోసమనే మేమైతే ఎప్పుడు అందరం ఒకే చోటుంటాము. అయితే ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ అయింది గాబట్టి నేను పిల్లలతో కలిసి ఇక్కడికైతే వచ్చాను. పిల్లలకైతే అన్నీ అలవాటయిపోతాయని ఇక్కడికొచ్చానండి. ఇక్కడి వాతావరణం వచ్చేసి ఫారెస్ట్ లాగా ఉంటుందండి. అందుకోసమని పిల్లలకు కొంచెం తెలవాలని నేనైతే వచ్చేసాను. ఇక్కడైతే షాప్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ దగ్గరలో ఇవ్వుండవండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇంటి దగ్గరైతే చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కావాలని అడిగేవారు. ఎందుకంటే మనకక్కడ షాపులు దగ్గరే ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. ఇక్కడ ఏవి దొరకవు కాబట్టి పెట్టినది తింటారు. మనం చెప్పినట్టు వింటారండి. అందుకోసమనే ఇక్కడే కొద్ది రోజులు ఉండి వెళ్దామనైతే వచ్చానండి. పిల్లల్లో చాలా మార్పు కనిపించింది. ఎందుకంటే ఫోన్‌లకు, టీవీలకు చాలా దూరంగా ఉన్నారు. బయటకెళ్ళైతే గేమ్స్ అయితే ఆడుతున్నారండి. పిల్లల్లో చాలా మార్పయితే వచ్చింది. నేనైతే చిన్నప్పటి నుండి ఇలా అలవాటు చేసుంటే బాగుండేది. అయినా గాని అక్కడ గూడా పిల్లలు చాలా మంది ఉన్నారండి. ఆడుకోవడానికే వెళ్తారు. కానీ ఇక్కడ వాతావరణం చాలా బావుందండి. ఇలా మనం పల్లెటూరులో అప్పుడప్పుడు తిప్పుతున్నప్పుడైతే వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంటారండి. నేను అందుకోసమే ఇక్కడికి తీసుకొని వచ్చాను. అందుకే పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే మనం బయట తీసుకెళ్ళి ఆడిపిచ్చింది వేరుంటదండి. ఇంట్లో ఉంటేనైతే ఫోను, టీవీ ఇవే చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు కదా! అందుకోసమే ఇక్కడైతే బయట కాసేపు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకొచ్చి యథావిధిగా ఫుడ్ తినేసి మంచిగా పడుకుంటున్నారండి తొందరనే. ఎందుకంటే ఎక్కువ ఆడడం వలన అలసిపోతారు గదా! అలసిపోయినప్పుడు కాసేపు ఎక్కువ సేపు పడుకుంటారు. అందుకోసమనే మంచి అలవాటండి ఇదైతే. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే చాలా బావుంటుంది. ఫుడ్ విషయంలోనైనా గానీ, టీవీ, ఫోను విషయాలలో గానీ చాలా మార్పులైతే వచ్చాయండి పిల్లల్లో. వాళ్ళ పని వాళ్ళు చేయడం కూడా కొంచెం అలవాటయిపోయింది. నాకు కూడా కొంచెం వెజిటబుల్స్ కట్ చేయడము, రైస్ కడిగి పెట్టడము అవన్నీ అయితే వీళ్ళకైతే అలవాటయ్యాయండి. ఎందుకంటే ఇక్కడ టైమ్ పాస్ కాదు కాబట్టి, టైమ్ పాస్ కోసం ఏదో ఒకటి నేను చేసే పనిలో వాళ్ళు గూడా తోడుగా ఉంటున్నారండి. అందుకోసమే ఇక్కడికొచ్చి నేనైతే మంచి పనే జేశానండి. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీస్ ఉండవు అన్నట్టుగాని వాతావరణం అయితే చాలా బావుంటుందండి. కొద్ది రోజులు మా హస్బెండ్‌తో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుందని నేనైతే పిల్లల్ని తీసుకొని ఇక్కడికొచ్చానండి. ఎప్పుడు కానీ మేము సమ్మర్‌లో ఎటు వెళ్ళామండి. అమ్మ వాళ్ళ ఇంటికి గాని, అత్త వాళ్ళ ఇంటికి గాని వెళ్ళినా గాని అప్పుడే వెళ్ళి అప్పుడే వస్తామండి. ఎక్కువ రోజులు ఉన్నదైతే ఇక్కడే అండి. లేదా టెంపుల్స్‌కెళ్తామండి. టెంపుల్స్‌కెళ్ళినప్పుడు 4, 5 డేస్ మాత్రమే ఎళ్తాము. మిగతా రోజులైతే ఇంట్లోనే ఉంటామండి. ఇ ఇక్కడికి వచ్చి నుండైతే పిల్లలు చాలా హ్యాపీగున్నారండి. మేమైతే బిల్డింగ్ పైకొచ్చామండి. పైన ఇలా ఉంటుందండి మా చుట్టూ. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇలా చెట్లుంటాయి, గుట్టలుంటాయి. చుట్టూరా మొత్తం ఫారెస్ట్ లాగానే ఉంటుందండి. ఫారెస్ట్‌కు మిడిల్‌లో మా క్వార్టర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఈ వాతావరణం అయితే ఇలా ఉంటుందండి. కానీ మైండ్ అయితే ఫ్రెష్‌గా ఉంటుంది. మనకైతే ఆరోగ్యపరంగా అయితే చాలా బావుంటుందండి. ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదండి. ఇలా డే మొత్తం ఆడుకుంటారండి. రాత్రయితే మా హస్బెండ్, నేను, పిల్లలు అందరం కలిసి బయట వాకింగ్ చేస్తామండి. భోజనం చేసిన తర్వాత 10 వరకైతే అలా వాకింగ్ చేసి వస్తామండి. ఈ గత 2 రోజుల నుండి పాములయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. అందుకోసమే పిల్లలు కొంచెం భయపడుతున్నారు. భయపడినా పర్లేదండి.
భయం పోగొట్టడానికైనా గూడా నేను కొంచెం ఎక్కువ సేపు కింద చూపెట్టడానికైనా గాని తీసుకెళ్తున్నానండి. ఎందుకంటే మన పల్లెటూరులో ఉన్నోళ్ళకి పాములంటే చాలా అలవాటై ఉంటది కదండీ! ఎందుకంటే ఎక్కువ కనిపిస్తాయి గాబట్టి. ఇక్కడ పిల్లలు ఎప్పుడు పాముని జూడలేదండి. ఫోన్‌లో, టీవీలో మాత్రమే జూశారు. రియల్‌గా అయితే ఇక్కడే చూశారు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.